యొక్క లక్ష్యాన్ని మనం నిర్వర్తించే వారిగా ఉండాలి. అదేవిధంగా ఈ సేవలో మరి ఇప్పటివరకు చెప్పిన వారందరూ శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, మరి అవమానాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కానీ దేవుడు చాలాసార్లు చెప్పారు కదా, మరి నదులు సముద్రాన్ని దాటించాడు దేవుడు. ఆ సముద్రం దగ్గరే నువ్వు ఉండిపో అని దేవుడు చెప్పలా, ఈ నది నువ్వు దాటదామని చెప్పాడు. ఆ సముద్రాన్ని దాటించడానికి దేవుడు అర్హుడు, కానీ ఈ సముద్రము నువ్వు దాటకుండా ఇక్కడే ఉండి ప్రార్థన చేయని చెప్పలేదు దేవుడు. ఆ సముద్రాన్ని దాటమన్న దేవుడిగా ఉన్నాడు. ఈరోజు అలాంటి సముద్రం లాంటి మీ మీద ఎటువంటి కష్టం ఏదొచ్చినా కూడా నువ్వు దాటుతావని చెప్తున్నాడు దేవుడు. అడుగు ముందుకు వేయమని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా అగ్ని, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మరి ఆ యొక్క ప్రతిమకు మొక్కమన్నప్పుడు వారు మొక్కలేదు, కానీ ఆ మోరల్స్, ఆ రూల్స్ వారు పాటిస్తూనే ఉన్నారు. దేవుని యొక్క రూల్స్ను పాటించిన వారిగా ఉన్నారు. వారి అగ్నిలో పడవేసినా కూడా నా దేవుడు నన్ను రక్షిస్తాడు, వెళ్ళండి ముందుకి అనే దేవుడిగానే ఉన్నాడు. కానీ నిన్ను ఆ అగ్ని నుంచి రక్షించిన దేవాది దేవుడిగానే ఉన్నాడు. అదేవిధంగా మరి అనేక చోట్ల అరణ్యంలో సెలయేర్లు కలగజేస్తాను. అరణ్యంలో సెలయేర్లు ఎక్కడి నుంచి వస్తాయండి? అరణ్యము, ఆ యొక్క అరణ్య ప్రాంతంలో ఎండిపోయిన మొక్కలు, మరి యొక్క ఎండిపోయిన ఆకులు, పాములు, ఇట్లాంటివన్నీ కూడా విషపూరితమైనవే ఉంటాయి అక్కడ. మరి అలాంటి ప్రదేశాల్లో కూడా నిన్ను మరి దేవుడు అక్కడ సెలయేర్లు ప్రవహింపచేసిన దేవాది దేవుడిగా ఉన్నాడు. అంటే ప్రతిదీ కూడా నేను కలగ చేస్తాను అంటే నీకు వస్తుంది శ్రమ. ఈ యొక్క పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా నువ్వు దాన్ని దాటాలి. అంటే మనము ఈ యొక్క సేవలో కానీ దేనిలో కూడా ఎక్కడ ఆయన నామంలో మనం అడుగు పెడుతున్నాం కాబట్టి ధైర్యంగా మనము ముందుకు నడిచే వాళ్ళగా ఉన్నప్పుడు మనతో పాటు మన ముందు నడిచేది ఎవరండి? దేవుడే, యెహోవాయే. మరి ఇశ్రాయేలీల ముందు నడిచిన దేవుడు ఈరోజు మన ముందు కూడా నడుచుకుంటూ వస్తున్న దేవాది దేవుడిగా ఉన్నాడు. నిన్ను నన్ను విడిపించే దేవుడిగా ఉన్నాడు. కేవలం ఆయన కోరుకునేది ఏంటి అని అంటే మరి ఆయనలో నడవమని చెప్తూ ఉన్నారు. ఆ మార్గంలో వెళ్తే నీకు శ్రమ ఉంటుంది, కానీ విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఫెయిత్, ఆ ఫెయిత్లో నువ్వు ఎలా నడవాలి? నిజమే, మనకు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, అన్నీ వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? మన సొంత వారిని కోల్పోతూ ఉంటాము, ఆప్తుల్ని కోల్పోతూ ఉంటాము, ఎంతో ధనాన్ని మనము కోల్పోయిన వారిగా ఉంటాము. కానీ ఆ సమయంలో మనం ఏం చేయాలి? ఎన్ని కోల్పోయినప్పటికీ కూడా మరి ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే. కాబట్టి ఆ యొక్క మరి సారెపతి విధవరాలు మరి ఏ విధంగా ఆ యొక్క తొట్టెలో పిండి తరగలేదు, నూనె తరగలేదు, విశ్వాసం కొద్ది ఆమె చేసింది కాబట్టి దేవుడు ఆమెని రక్షించిన వాడిగా ఉన్నాడు. ఆమెను యజమానురాలిగా చేశాడు దేవుడు. అదేవిధంగా ఇంకా ఇలా చూసుకుంటే బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. పులులు మరి దానియేలును తీసుకెళ్ళి సింహాల బొమ్మలో వేస్తే దేవుడు ఏం చేశాడు? సింహాల నోటిని మూసిన దేవుడిగా ఉన్నాడు. మన దేవుడు అద్భుత కార్యములు నిన్ను రక్షించే దేవుడిగానే ఉన్నాడు, కానీ నిన్ను వెనక వంచ వేయమని చెప్పే దేవుడిగా లేడు. అదేవిధంగా ఇశ్రాయేలీలు గురించి చూసుకుంటే కనుక ఈ యొక్క ఇశ్రాయేలీలు చాలా అవిధేయులుగా ఉన్నారు. యెషయా ముందుగానే చాలా ప్రవచనాలు యెషయా ద్వారా దేవుడు మాట్లాడాడు కదా. ఆ యెషయాలో మరి అన్ని కూడా చాలా దాంట్లో మనకి కంఫర్ట్ ఉన్నది. దాంట్లో మన వాళ్ళని కంఫర్ట్ చేసిన ప్రవచనాలు ఉన్నాయి, చాలా వరకు గద్దించిన ప్రవచనాలు ఉన్నాయి, విడుదల చేసే ప్రవచనాలు ఉన్నాయి, మెస్సియా గురించి ఉండిన ప్రవచనాలు కూడా దేవుడు మాట్లాడాడు. అదేవిధంగా ఈ యొక్క యెషయాలో మరి దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 41వ అధ్యాయము చూసుకుంటే కనుక 9-10 వచనాలలో, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కున్నల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను అంటున్నాడు. నా సేవకుడైనా అని పిలుస్తూ ఉన్నాడు దేవుడిని. ఎవరిని? ఇశ్రాయేలీయులను పిలుస్తున్నాడు. సేవ ఎవరు స్టార్ట్ చేశారు? అక్కడి నుంచి మొదలైన ఏక పరిచర్య యేసయ్య కూడా సేవ స్టార్ట్ చేశారు. ఆ సేవలో ఏముందండి? ఆరాధన ఉంది. ఆయన యొక్క సేవకుడిగా ఉన్నాడు. అదేవిధంగా ఇంకా చూసుకుంటే మరి ఇక్కడ కోరేషుని కూడా ఆయన సేవకుడిగా పిలుచుకున్నాడు కదా. అన్యుడైన కోరేష్ తూర్పు దేశం నుంచి, తూర్పు దిక్కు నుంచి ఆ యొక్క అన్యుడైన కోరేష్ ఇశ్రాయేలును రక్షించడానికి లేవనెత్తుకున్న దేవాది దేవుడు. ఈరోజు నువ్వు అన్యుడివా? ఆయనకి దేనితో నీ యొక్క పరిస్థితులతో కానీ మతముతో కానీ దేవునికి సంబంధం లేదు, కానీ నీ హృదయంతో దేవునికి సంబంధం ఉన్నది. నువ్వు ఏ విధంగా ఉన్నావని దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈరోజు. ఆ విధంగా కోరేషుని లేవనెత్తుకున్నాడు. ఎన్నో వార్నింగ్స్ మరి ఇశ్రాయేలుకి ఇచ్చారు. మరి దేవుడు ఏ విధంగా జీవించమన్నాడు అని సెలవిచ్చిన దేవుడు ఈరోజు ఆ విధంగా ఎవరు కూడా
జీవించట్లా. అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యూ టెస్టమెంట్ వరకు కూడా అవిధేయత చూపిస్తూనే ఉన్నాడు. మరి ఆ యొక్క సిలువ ఏదైతే కర్రతో చేసుకుంటున్నామో మనము, ఆ సిలువ నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షింపబడిన మనకి ఏమైనదండి? శక్తి అయి ఉన్నది కదా. అంతేకాని మనం దాన్ని పూజించుకుంటూ దాని ముందు కూర్చొని సిలువ రక్షిస్తుంది అనుకోకూడదు. ఆయన సిలువ పైన పడిన ఏదైతే శ్రమ ఉందో ఆ శ్రమను మనము చూస్తూ, ఆయన గాయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మనకి ముందుగా పెట్టిన ఏ పరిచర్య అయితే ఉన్నదో దాన్ని, ఆ లక్ష్యాన్ని, ఆ గోల్ని చేరుకోవడానికి మనం ఆ సిలువని, ఆ గాయాలని చూసేవారిగా మనం ఉన్నాము. అదేవిధంగా చూసుకుంటే మరి ఇంకా ఈ యొక్క కోరేషుని కూడా ఆ విధంగా దేవుడు అభిషేకించుకున్న దేవాది దేవుడిగా ఉన్నాడని సెలవిస్తున్నాడు. ఈ యొక్క యెషయా 43:18 ఇశ్రాయేలీలు, ఈ యొక్క యూదా ఇశ్రాయేలు ఎంత అవిధేయత చూపించినప్పటికీ కూడా దేవుడు ఎంతో ప్రేమతో లాలిస్తున్నాడు, కొడుతున్నాడు, దెబ్బ కొడుతున్నాడు, మళ్ళీ లేవనెత్తుకుంటున్నాడు. నేనే కదా నీ తండ్రిని అయి ఉన్నాను, కొడతానికి నాకు అధికారం, నీ తండ్రి అయితే నిన్ను కొడతాడు కదా, అదేవిధంగా నాకు కూడా అధికారం ఉన్నది, ప్రేమతోనే నిన్ను కొడుతున్నాను కానీ నిన్ను శిక్షించడానికి నేను చేయట్లేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ ఆయన లాస్ట్లో ఏమంటున్నాడు తెలుసా? మునుపటి వాటిని జ్ఞాపకం 18వ యెషయా 43:18 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకోండి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకొని వీరితో చెప్తూ ఉన్నారు. ఇంత శ్రమలు పొందిన వారందరితో కూడా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చాలా మెసేజ్ కానీ చాలా షార్ట్లో నేను ముగించాలనుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి యేసయ్య కూడా సేవకుడిగా ఉన్నారు. ఆయన ఒక సేవకుడిగా ఉండి ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఇజ్రాయెల్ నుంచి స్తోత్రం కోరుకుంటున్నాడండి. ప్రైజింగ్ ఆల్వేస్. నాకు చెందవలసిన మహిమ ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నాం? నేను పలకలేను ఆ మాటలు. ఈ రోజుల్లో మనం ఆ విధంగా ఓపెన్గా మనం చెప్పలేము, కానీ మరి బాహాటంగా మరి దేవుడే ఖచ్చితంగా చెప్తున్నాడు, నాకు చెందవలసిన మహిమ నాకే చెందాలి. నేను మిమ్మల్ని నిర్మించుకున్నాను, రూపించుకున్నాను. మరి మీరు పూజిస్తుంది ఎవరిని? కర్రతో చేసుకున్న వాటిని, రాళ్లతో చేసుకున్న వాటిని, వీటన్నింటిని, సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తను మర్చిపోయారని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన పరిచయం స్టార్ట్ చేసినప్పుడు పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటూ ఆయన యొక్క స్తోత్రమును కొనసాగిస్తూ ఆ యొక్క పరిచయాన్ని స్టార్ట్ చేసిన వారిగా, మనకి నేర్పించిన వాడిగా ఉన్నాడు దేవాది దేవుడు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా ఆయన్ని మహిమపరిచే విధముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా మన లివింగ్ స్టైల్, మనం దేవునిలో ఉన్నాము అని అంటే అది మనము మాదిరిగా, ఆయన మాదిరిగా ఆయన యొక్క రూల్స్ని, ఆయన కమాండ్మెంట్స్ని పట్టుకొని మరి పాతవన్నీ కూడా మర్చిపోయి క్రొత్త వాటిని నూతనంగా చేయమని దేవుని ప్రతిరోజు లేచి మనం అడగాలంట దేవుణ్ణి. అయ్యా నాకు రేపు ఏం చేయబోతున్నావు నా జీవితంలో అని అడగాలి. కానీ అయ్యా నేను ఇలా కృంగిపోయినా, అలా అయిపోయింది, నా జీవితం ఇలా అయిపోయింది అయ్యా అని పాత వాటిని పట్టుకొని ఎవరికి కూడా వేలాడొద్దు అంటున్నాడు. ముందుకే నడవమని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మరి మీ జీవితాల్లో దేవుడు నూతన కార్యములు ఆరంభించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.